ఆత్మ పరమాత్మునితో మనస్సంగమే యోగం. యోగంలో లగ్నమై అభవునితో అనురక్తితో అభిభాషణములో తన అనుభూతిని విపులంగా వర్ణిస్తూ గాన రూపంలో ఆలపించుటే ఈ గీతం. అమృత వేళ అద్వితీయ వేళ, అమృత వేళ అద్వితీయ వేళ, అవ్యక్తునితో ఆత్మికము అనుషంగమునకు అనువైన వేళ, అమృత వేళ అద్వితీయ వేళ, అవ్యక్తునితో ఆత్మికము అనుషంగమునకు అనువైన వేళ, అమృత వేళ అద్వితీయ వేళ. అనన్య దృష్టితో అవిభాజునితో అడియోగమును అనుష్ఠించుచు, అనన్య దృష్టితో అవిభాజునితో అడియోగమును అనుష్ఠించుచు, అతీంద్రియ సుఖము అనుభవ వేళ, అతీంద్రియ సుఖము అనుభవ వేళ, అమృత వేళ అద్వితీయ వేళ, అవ్యక్తునితో ఆత్మికము అనుషంగమునకు అనువైన వేళ, అమృత వేళ అద్వితీయ వేళ. అవినాశి అమర ప్రాప్తుల నధిగమించుచు, అభవుని అష్టశక్తులందుకునే వేళ, అవినాశి
వంశి అమర ప్రాప్తుల అధిగమించుచు అభవుని అష్టశక్తులందుకునే వేళ అభోక్తతో ఆత్మిక ఆలాపములలో ఆనంద అలలపై అల్లలాడు వేళ అభోక్తతో ఆత్మిక ఆలాపములలో ఆనంద అలలపై అల్లలాడు వేళ అమృత వేళ అద్వితీయ వేళ మనుసరితో మధువులకు మంతనముల వేళ మదిమయూరి నర్తించు మదకర వేళ మనుసరితో మధువులకు మంతనముల వేళ మదిమయూరి నర్తించు మదకర వేళ మంగళకరుణి మంజిమా మదిమకురమున నిలుచు వేళ మంగళకరుణి మంజిమా మదిమకురమున నిలుచు వేళ మరపురాని మధురిమ మది నిండు వేళ మరపురాని మధురిమ మది నిండు వేళ అమృత వేళ అద్వితీయ వేళ వజ్రతుల్య సంగమయుగ వరువాత వేళ వరేణ్యుని వ్యతికరము వీడలేని వేళ వజ్రతుల్య సంగమయుగ వరువాత వేళ వరేణ్యుని వ్యతికరము వీడలేని వేళ వల్లభుని వంశీ వ్యాకృతిలో వల్లభుని వంశీ వ్యాకృతిలో వ్యాసక్తమౌ మధుర వేళ వరదాత వరదానాలు బడి నిండి వరలు వేళ వరదాత వరదానాలు బడి నిండి వరలు అమృత వేళ అద్వితీయ వేళ అమృత వేళ అద్వితీయ వేళ అవ్యక్తునితో ఆత్మికము అనుషంగమునకు అనువైన వేళ అమృత వేళ అద్వితీయ వేళ అవ్యక్తునితో ఆత్మికము అనుషంగమునకు అనువైన వేళ అమృత వేళ అద్వితీయ వేళ
ఓం శాంతి. మురళీ డేట్ 26/8/2026. మధురమైన పిల్లలారా, మేము మా యోగ బలం ద్వారానే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. మీరు గ్యారంటీ ఇస్తారు. ప్రశ్న: మాయ కలిగించే ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండువారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు? జవాబు: మాయ కలిగించే అన్నిటికంటే పెద్ద విఘ్నము దేహాభిమానంలోకి తీసుకువచ్చి నామరూపాలలో చిక్కుకునేట్లు చేయటం. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుండి సురక్షితంగా ఉంటారో, మాయ చే మోసం నుండి రక్షింపబడి ఉంటారో, వాళ్ళు చాలా మంచి అద్భుతం చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సర్వీస్ గురించి కొత్త కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దేహీ అభిమానిగా అయినప్పుడు సర్వీస్లో వృద్ధి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తండ్రి శ్రీమతాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కొద్ది సమయంలోనే డ్రామా ప్లాన్ అనుసారం కార్యమంతా జరగవలసి ఉందని పిల్లలకి తెలుసు. మనము రావణపురాన్ని విష్ణుపురంగా చేస్తాము. తండ్రి గుప్తంగా ఉన్నారు కనుక చదువు కూడా గుప్తంగా ఉంది. సేవా కేంద్రాలైతే చాలా ఉన్నాయి. చిన్న పెద్ద గ్రామాలలో కూడా సేవా కేంద్రాలు ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంటారు. సాహిత్యంలో కూడా మేము ఈ భారత భూమిని తప్పకుండా స్వర్గంగా చేస్తామని వ్రాస్తూ ఉంటారు. మీకు ఈ భారత భూమి చాలా ప్రియమైనది. ఎందుకంటే ఈ భారతదేశం స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. భారతదేశమే 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. భారతదేశం చాలా భవ్యంగా, వైభవంగా ఉండేది. బ్రహ్మ వంశావళి పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఉన్నది. భారతదేశాన్ని శ్రీమతానుసారం స్వర్గంగా తయారు చేయవలసి ఉంటుంది. అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. ఏ ఇతర గొడవలు లేవు. ఈ చిత్రాలను పత్రికల్లో కూడా ముద్రించే విధంగా ఎలాంటి ప్రకటనల చిత్రాల ద్వారా ప్రచురించాలి అనే విషయంపై పరస్పరం కూర్చొని సలహాలు తీసుకోవాలి. దీనిపై పరస్పరం చర్చలు జరపాలి. ఉదాహరణకి, భారతదేశాన్ని ఎలా బాగు చేయాలని ప్రభుత్వం వారు కూడా పరస్పరం కలుసుకొని చర్చిస్తారు. ఏర్పడిన అనేక అభిప్రాయ భేదాలను తొలగించుకునేందుకు భారతదేశంలో సుఖశాంతుల స్థాపన ఎలా జరుగుతుంది పరస్పరం చర్చిస్తూ సరిచేయాలని కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు కూడా ఆత్మీక పాండవ గవర్నమెంటు, ఇది చాలా పెద్ద ఈశ్వరీయ ప్రభుత్వము. పతిత పావనుడైన తండ్రే పతిత పిల్లలను పావనంగా చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తారు. ఈ రహస్యాన్ని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైనది భారతదేశంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు శివబాబాని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. మీరు ఇతరులని మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసారం మేల్కొల్పుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ విధంగా పురుషార్థం చేశారో కల్పకృతం కూడా అలాగే చేశారు. మీది ఆత్మీక యుద్ధము. ఒక్కసారి మాయా జోరు ఉంటుంది, ఒక్కోసారి ఈశ్వరుని జోరు ఉంటుంది. అప్పుడప్పుడు చాలా తీవ్రగతిలో సర్వీస్ జరుగుతుంది. అప్పుడప్పుడు కొందరు పిల్లలకు మాయా విఘ్నాలు ఏర్పడతాయి. ఒక్కసారిగా మాయా మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. మాయా రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లవకుశల కథ కూడా ఉంది కదా. రామునికి 2 కుమారులను చూపించారు.
ఇక్కడైతే తండ్రికి లెక్కలేనంతమంది పిల్లలున్నారు. ఇప్పుడు మనుషులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. పరంపిత పరమాత్మ వచ్చారని, పిల్లలకు వారసత్వం ఇస్తారని కూడా ఎవరికీ తెలియదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారత్వాసీలే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. పరంపిత పరమాత్ముని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే శివ జయంతిని భారతదేశంలోనే ఆచరిస్తారు. అంటే వారు వచ్చి ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. తప్పక తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేశారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగం నేర్పించబడుతుంది. స్మృతి యాత్ర నేర్పించబడుతుంది. ప్రేరణలో ఏ విధమైన శబ్దము రాదు. శంకరుడు ప్రేరణ ద్వారా వినాశనం చేస్తారని భావిస్తారు. కానీ ఇందులో ప్రేరణ విషయమే లేదు. డ్రామాలో వారి పాత్రలే మిసైల్స్ తయారు చేయడం అని మీరు అర్థం చేసుకుంటారు. వారు వినాశానికి నిమిత్తమై ఉన్నారు. ప్రేరణ అనేది శాస్త్రాలలోని పదము. ఇందులో ప్రేరణ మాటేదీ లేదు. శంకరుడు సూక్ష్మవతనంలో ఉన్నారు. డ్రామా అనుసారం వినాశం జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో ఈ మిసైల్స్ మొదలైనవి ఉపయోగించారని మహిమ చేయబడుతుంది. ఏది గతించిపోయిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. మేము యోగబలం ద్వారా స్వర్గస్థాపన చేస్తామని, అక్కడ ఒకే ధర్మం ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారు. అప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడ ఉంటాయి? తప్పకుండా వినాశనమైపోతాయి. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని గాయనం చేయబడి ఉంది. ఇంతవరకు సరిగ్గానే ఉంది. కానీ శంకరుని శివుని జతలో కలిపేయడం తప్పు. శివ శంకర అని అంటారు. ఎందుకంటే శంకరుడు ఏ కర్తవ్యాన్ని చేయకపోవటం వల్లే అతన్ని శివునితో కలిపేశారు. కానీ శివబాబా అంటారు, నేను చాలా కార్యాలు చేయవలసి పడుతుంది. అందరినీ పావనంగా తయారు చేయవలసి ఉంటుంది. నేను ఈ బ్రహ్మతనువులో ప్రవేశించి ఈ సాకారం ద్వారా స్థాపనా కార్యాన్ని చేయిస్తాను. శంకరునికి ఏ పాత్ర లేదు. శివుణ్ణి పూజిస్తారు. శివుడే కళ్యాణకారి, జోలి నింపేవారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఈ బ్రహ్మ కూడా ప్రజాపిత అయ్యాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. ఇది చాలా గుహ్యమైన విషయాలు. ఇవి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బుద్ధిమంతులైన పిల్లలకు ఈ జ్ఞానం తక్షణమే అర్థమవుతుంది. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తాడో మనుషులకు ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. కలియుగ అంతిమయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని భావిస్తే ఇంకా ఎంత పతితులుగా అవుతారు? ఎంత దుఃఖాన్ని సహిస్తారు? కలియుగంలో సుఖమైతే ఉండదు. ఏమీ తెలియనందున పాపం మనుషులు గాఢ అంధకారంలో పడిపోయినారు. పిల్లలు మీరు పరస్పరం చర్చించి సేవను ఎలా వృద్ధి చేయాలో సలహాలను తీసుకోవాలి. తండ్రి యుక్తుల్ని తెలియచేస్తూ ఉంటారు. పిల్లలు పరస్పరం కలుసుకోవాలి. చిత్రాలపై బాగా అర్థం చేయించాలి. డ్రామా ప్లాన్ అనుసారం చిత్రాలు కూడా తయారవుతూ ఉన్నాయి. ఏదైతే సమయం గడుస్తూ ఉంటుందో అదేవిధంగా డ్రామా నడుస్తూ ఉందని పిల్లలకి తెలుసు. పిల్లల స్థితిలో హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. తండ్రి కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలపై గ్రహచారం కూర్చుంటే దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు. అది తొలగిపోయేందుకు తండ్రిని స్మృతి చేయమని క్షణం క్షణం చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి దెబ్బలు తింటూ ఉంటారు. ఇందులో దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. కానీ పిల్లలలో దేహాభిమానం చాలా ఉన్నది. మీరు దేహీ అభిమానులుగా అయితే తండ్రి స్మృతి ఉంటుంది.
సేవ కూడా వృద్ధి చెందుతుంది. ఉన్నత పదవిని పొందేందుకు సర్వీస్లో నిమగ్నమై ఉండండి. అదృష్టంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చేయరు. బాబా, మాకు ధారణ జరగటం లేదు, బుద్ధిలో కూర్చోవటం లేదని వారు స్వయంగా చెప్తూ ఉంటారు. ధారణ అవ్వలేదంటే సంతోషం కూడా ఉండదు. ధారణ అయ్యే వారికి సంతోషం కూడా ఉంటుంది. శివబాబా వచ్చారని వారు భావిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు మంచి రీతిలో అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించండి. కొందరు సేవలో నిమగ్నమవుతారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ సెకండు గడుస్తుందో అది డ్రామాలో నిశ్చితమై ఉందని, మళ్ళీ అలానే పునరావృతం అవుతుందని పిల్లలు మీకు తెలుసు. వెలుపల ఉపన్యసించే సమయంలో అనేక రకాల మనుషులు వస్తారని పిల్లలకే అర్థం చేయించబడుతుంది. అందరూ వేదశాస్త్రాలు, గీత మొదలైన వాటిపై ఉపన్యసిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు తన గురించి, రచన ఆది మధ్యాంత రహస్యం గురించి అర్థం చేయిస్తారని, వారికేమీ తెలియదని పిల్లలు మీకు తెలుసు. పరమాత్మ అంటే ఎవరో చిత్రాలలో చాలా బాగా చూపించబడింది. ఈ విషయాలను ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనీలో చిత్రాలు ఎదురుగానే ఉంటాయి. వీటి గురించి మీరు వివరంగా ఇప్పుడు చెప్పండి. గీతా భగవానుడు ఎవరు? జ్ఞానసాగర్లు ఎవరు? పవిత్రత మరియు సుఖసాగర్లు ఎవరు? లిబరేటర్ మరియు గైడ్ ఎవరు? ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు కృష్ణుడని అనరు. పరమాత్మని మహిమనే వేరు. మొదట వ్రాయించండి. అభిప్రాయాలను తీసుకోవాలి. అందరి నుండి సంతకాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రపంచమంతా కొట్లాటలు, యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉన్నారు. పంచవికారాలు కూడా మనుషులలోనే అని చెప్పబడతాయి. జంతువుల గురించి ఇలా చెప్పలేదు. వికారి ప్రపంచం, నిర్వికారి ప్రపంచం అని మనుషుల కొరకే గాయనం చేయబడింది. కలియుగంలో ఆసురీ సాంప్రదాయము, సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉంటాయి. మనుషులు చాలా తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. మనమే ఆసురీ సాంప్రదాయాలమని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. దేవతల ఎదురుకు వెళ్ళి ఈ విధంగా పాడతారు, మేము నీచులము, పాపులము, నిర్గుణహారులము, మాలో ఏ గుణం లేదు. ఈ విషయాన్ని మీరు వారికి నిరూపించి చెప్పవచ్చు. మెట్ల చిత్రంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కే కళ మరియు దిగే కళ ఏ విధంగా జరుగుతాయో చిత్రంలో చూపించారు. భారత్వాసీలకు ఈ మెట్ల చిత్రం చాలా ముఖ్యమైనవి. ఇది అన్నిటికంటే మంచి చిత్రం. ఈ చిత్రం చూపించి చాలా బాగా అర్థం చేయించగలరు. 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్ళీ మొదటి నెంబర్ జన్మ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ కిందకు దిగే కళ ద్వారా ఉన్నతమయ్యే కళలోకి వెళ్ళవలసి వస్తుంది. అందరికీ మార్గాన్ని ఎలా తెలియచేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచనలో ఉండాలి. ఆలోచనలు నడవకపోతే సర్వీస్ ఎలా చేస్తారు? చిత్రాల ద్వారా అర్థం చేయించటం చాలా సహజం అవుతుంది. సత్యయుగం తర్వాత మెట్లు దిగవలసిందే. ఇప్పుడు మనం బదిలీ అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. కానీ నేరుగా సత్యయుగానికి వెళ్ళరు. మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మనం పాత్రధారులమని మీకు తెలుసు. పోతే స్వయాన్ని ఈ డ్రామాలో పాత్రధారిగా భావించేవారు మీలో కూడా నెంబర్ వారుగానే ఉన్నారు. మేము పాత్రధారులము అని చెప్పగలిగేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి మనిషి అనంతమైన నాటకంలో నటులై ఉండి డ్రామాలోని ముఖ్యమైన నటుల గురించి, డైరెక్టర్ గురించి, డ్రామా ఆది మధ్యాంతాలను గురించి తెలుసుకోలేదని కనుక వారు తెలివిహీనులని మనం వ్రాయవచ్చు. ఇలా వ్రాయడంలో నష్టమేమీ లేదు. ఒక చెవి ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలేయరాదు. సర్వీస్ చేయాలనే తపన ఉండాలి. పిల్లలపై ఒకసారి గ్రహచారం కూడా కూర్చుంటుంది. గ్రహచారం కూర్చున్నప్పుడు చాలా నష్టం జరుగుతుందని తండ్రికి తెలుసు.
ధనవంతులు పేదవారుగా అవుతారు. ఏదైనా కారణం ఉంటుంది కదా. పిల్లలు నామరూపాలలో ఎప్పుడూ చిక్కుకోకండి. లేనిచో మాయ ముక్కు పట్టుకొని గొయ్యలో పడేస్తుందని బాబా చాలామందికి అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. మాయ చాలా మోసం చేస్తుంది. ఇక్కడ ప్రేయసీ ప్రేయులుగా అవ్వరాదు. కొందరు వికారాల కొరకే ప్రేయసీ ప్రియులుగా అవుతారు. మరికొందరు కేవలం రూపాన్ని చూసి బలి అవుతారు. సేవా కేంద్రాలలో కూడా ఇలాంటి అనేక మాయా విఘ్నాలు వస్తాయి. ఒకరు మరొకరి నామరూపాలలో చిక్కుకుపోతారు. మాయ చాలా ప్రబలమైనది. మాత మరొక మాత నామరూపాలలో, కన్య మరొక కన్య నామరూపాలలో చిక్కుకుపోతారు. పురుషార్థం చేస్తూ ఉన్న మాయ ఒక్కసారిగా పట్టుకుంటుంది. తండ్రి హెచ్చరిస్తూ ఉన్నారు, పిల్లలు, మాయ మనం చిక్కుకుపోయేలాగా చేసేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు అలా చిక్కుకుపోరాదు. దేహాభిమానంలోకి రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మాయ చేసే మోసం నుంచి రక్షించబడుతూ ఉండాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. మీకు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. మనసులో ఒకవేళ సంశయం వస్తే బాగా సేవ చేయలేరు. లోపల సంశయపడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మురళిని వింటే ఉత్సాహంలోకి వస్తారు. ఆత్మప్రకాష్ బచ్చా చిత్రాలపై మంచి గమనం ఉంచారు. బాంబే వారికి బుద్ధిలోకి రావాలి. ముఖ్యమైన చిత్రాలు మొదట తయారు చేయవలసి వస్తుంది. చిత్రాలలో ఎలా ఉన్నతి చేయాలో బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. మెట్ల చిత్రాన్ని విమానాశ్రయాల్లో ఉంచే విధంగా యుక్తిని రచించండి. ఈ చిత్రాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. వీరికి సలహానిచ్చే వారికి చివరికి అర్థం చేసుకుంటారు. కాబట్టి పిల్లలకి చాలా నష ఎక్కాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: పిల్లలు, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు మాయా రావణంతో యుద్ధం చేస్తారు. మాయ ఎన్నో విఘ్నాలను వేస్తుంది. పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలో, సేవను ఎలా పెంచాలో మనుషులు సహజంగా అర్థం చేసుకునేలా చిత్రాలలో ఏం ముద్రించాలి అని ఆలోచిస్తూ ఉండాలి. వరదానము: దేహాభిమానం యొక్క త్యాగము ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. దేహాభిమానాన్ని త్యాగం చేసి, అంటే ఆత్మాభిమానిగా అయినందున తండ్రితో సర్వ సంబంధాలు, సర్వశక్తుల అనుభవం అవుతుంది. ఈ అనుభవమే సంగమయుగం యొక్క సర్వశ్రేష్ఠ భాగ్యము. విధాత ద్వారా లభించిన ఈ విధిని సొంతం చేసుకుంటే వృద్ధి కూడా జరుగుతుంది. సర్వసిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. దేహదారుల సంబంధము లేక స్నేహంలో అయితే తమ కిరీటం, సింహాసనం మరియు తమ అసలు రూపము, స్వరూపం అన్నీ వదిలేశారు. మరి ఇప్పుడు తండ్రి స్నేహంలో దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా? ఈ ఒక్క త్యాగము అన్ని భాగ్యాలను ప్రాప్తిస్తుంది. స్లోగన్: క్రోధ ముక్తులుగా అవ్వాలి అంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా తయారవ్వండి. కోరికల రూపాన్ని పరివర్తన చేయండి. అవ్యక్త సూచన: తండ్రితో పాటు మీ అందరూ కూడా పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. కనుక ఈ సంకల్పంను పూర్తి చేయాలి అంటే విశ్వంలోని ప్రతి పుత్రుడు మొదట సాధనాల నుండి, వ్యక్తుల నుండి ఆకర్షణ ముక్తులుగా అవ్వాలని
బాబా కోరుకుంటున్నారు. సాధనాలను ఉపయోగించటం వేరే విషయం, ఆకర్షణ వేరే విషయం. కనుక ఇప్పుడు ప్రతి పుత్రుణ్ణి మొదటి ఆకర్షణ ముక్తులుగా చేయాలని బాప్ దాదా కోరుకుంటారు. అచ్చా, ఓం శాంతి. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. పంచభూతముల పరుగులుండవు, చీచీ దేహము చింతలుండవు. పంచభూతముల పరుగులుండవు, చీచీ దేహము చింతలుండవు. నాది నాదని భ్రమలు ఉండవు, నేను నేనను గర్వముండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. ఆత్మల వరకే అంగు ప్రవేశము, దేహముతో గల సంపదలుండవు. ఆత్మల వరకే అంగు ప్రవేశము, దేహముతో గల సంపదలుండవు. సుఖదుఃఖముల అనుభవముండదు, శాస్త్ర పఠనములు ధ్యాస ఉండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. సతీసుతుల సంసారముండదు, హద్దులలో గల ఆస్తులుండవు. సతీసుతుల సంస్కారముండదు, హద్దులలో గల ఆస్తులుండవు. కర్మలు తొలగే శిక్షలుండవు, జన్మలు మారే దానముండదు. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. తండ్రి వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానం. తండ్రి వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానం. దేవీ దేవత ధర్మము కలిగిన శ్రీమతంబును ధారణ చేసి రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. రుద్రమాలలో పూసలవ్వండి, మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి.